హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఈ మధ్య కాలంలో అంటే మరీ ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత హై స్పీడ్ రైల్వే టెర్మినల్కి అంటే దేశంలో 7 కారిడార్లు ఇస్తే దాంట్లో 3+1 అంటే 4 కారిడార్లు హైదరాబాద్కు లింక్ చేస్తూ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఒక్కసారిగా హైదరాబాద్ ప్రాధాన్యత అట్లా పెరిగిపోయింది. అయితే ఈ హై స్పీడ్ రైలుకు సంబంధించిన టెర్మినల్ ఎక్కడ అనేది కొంత చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2 ప్లేస్లను సజెస్ట్ చేసింది. ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు లోపల శంషాబాద్ ఎయిర్పోర్టుకు దక్షిణం వైపు బహదూర్గూడ వద్ద ఒక 650 ఎకరాలు ఉందని చెప్పి ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి ఒక ప్రపోజల్. రెండో ప్రపోజల్ ఔటర్ రింగ్ రోడ్డుకు అవుట్ సైడ్ హర్షగూడ అండ్ నాగారం మధ్య 800 ఎకరాలు ఉందని చెప్పి 2 ప్రపోజల్స్ కేంద్రం ముందు పెట్టింది. అంటే అక్కడ టెర్మినల్ కడితే అక్కడ నుంచి 3 మార్గాలు స్టార్ట్ అయ్యే రకంగా ఉంటుంది అని. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా మహేశ్వరంకు సంబంధించిన ఇంపార్టెన్స్ అనూహ్యంగా పెరిగింది. ఎంతలా అంటే మనకు తెలుసు మహేశ్వరం అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ రియల్ ఎస్టేట్ మార్కెట్. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ప్రాంతంలో డౌన్ ట్రెండ్ నడిచినా కూడా మహేశ్వరం ఎప్పుడూ డౌన్ ట్రెండ్లో లేదు. శ్రీశైలం హైవే అండ్ మహేశ్వరం ఏరియా దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈవెన్ 2023 ఎలక్షన్స్ కానీ 2024 ఎలక్షన్స్ కానీ ఆ టైంలో కూడా మహేశ్వరం రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది మార్కెట్. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను, నేను విట్నెస్ చేశాను. ఆ రిజిస్ట్రేషన్స్ కానీ ఆ ప్రాసెస్ కానీ మిగతా ఎక్కడ కూడా సేల్ కాకున్నా కూడా ఇక్కడ 1-2 సేల్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు కొంత సస్టైన్ అయిన పరిస్థితి. సో అలాంటి మహేశ్వరంకు ఈ హై స్పీడ్ రైల్లో ఒకసారి అనౌన్స్మెంట్ రావడంతో, ఆ టెర్మినల్ రావడంతో ఒక్కసారిగా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఎందుకంటే అఫ్కోర్స్ ఒకటి టెర్మినల్ నుంచి స్టార్ట్ అయ్యే పూణే వైపు వెళ్ళేది కొద్దిగా అటువైపు వెళ్ళిపోతుండొచ్చు, కానీ టెర్మినల్ మహేశ్వరంకు దగ్గరలో రావడం అంటే 3 స్టార్టింగ్ పాయింట్లు, 3 రైల్వే హై స్పీడ్ రైలుకి సంబంధించిన ట్రైన్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే టెర్మినల్ దగ్గరలో ఉండడం మహేశ్వరంకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. దాంతోపాటు ఒకవైపు అమరావతి మీదుగా చెన్నై వెళ్లే మార్గం మహేశ్వరం ప్రాంతాన్ని క్రాస్ చేసి వెళ్తుంది. ఇంకొకటి బెంగళూరు వైపు వెళ్ళేది కూడా మహేశ్వరంకు అటువైపు నుంచి మన్సాన్పల్లి వైపు నుంచి క్రాస్ చేసి వెళ్తుంది. సో ఈ యాంగిల్లో హై స్పీడ్ రైల్వే కారిడార్ రావడం అనేది ఒక్కసారి ఏరియాను పెంచింది. అఫ్కోర్స్ కొంతమంది అనుకుంటారు రైలు వస్తే ఏం డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పి అనుకుంటారు, కానీ ఒక అద్భుతమైన టెర్మినల్ నియర్ బై నిర్మాణం అయితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్ వస్తే స్థానికంగా ఉన్న ప్రజలకు ఏం బెనిఫిట్ అన్నారు, కానీ మల్టిపుల్ యాంగిల్లో డెవలప్ అయింది. శంషాబాద్ ఎలా ఉండే అంటే నేను మీకు నా జ్ఞాపకం ఒకటి చెప్తాను. చాలామందికి తెలుసు ఇందిరారెడ్డి గారు ఎంత తెలంగాణ రాజకీయాలలో ఎంత ప్రభావితం చేసిన వ్యక్తి అని. ఈవెన్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరినా కూడా ఆయన ఇమేజ్ సస్టైన్ చేసుకుంటూ వచ్చారు. ఒక టైంలో తెలంగాణ ఉద్యమాన్ని టేకప్ చేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఒక డైనమిక్ లీడర్గా ఉన్నారు. ఆయన చనిపోవడానికి అంటే ఒక 3 రోజుల ముందు శంషాబాద్ హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐ వాజ్ జెమినీ టీవీ రిపోర్టర్. మాకు అప్పటికే చిన్న హ్యాండిక్యామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అది ఆ కెమెరా తీసుకొని వచ్చి నేను ఆ ధర్నాలో లాస్ట్ ఇంటర్వ్యూ అయింది. ఇందిరారెడ్డి గారిది లాస్ట్ ఇంటర్వ్యూ జెమినీ టీవీలో ఉంటుంది. ఆ టైంలో శంషాబాద్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఆ బస్ స్టాండ్ ఏరియానే, ఇంకా అప్పటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రస్తావన లేదు, ఏమీ లేదు. ఓన్లీ బస్ స్టాండ్ ఏరియా అక్కడ దాకా వచ్చి దాదాపు 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి ఆయన ఇంటర్వ్యూ తీసుకొని నేను వెళ్ళాను. ఆఫ్కోర్స్ దురదృష్టవశాత్తు ఆయన మళ్ళీ అటు నుంచి చేవెళ్ళ నుంచి రిటర్న్ వస్తుండగా పాలమాకుల దగ్గర జరిగిన రోడ్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. దట్ వాజ్ ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ. అప్పుడు శంషాబాద్ ఎలా ఉండేదని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా చిన్నగా ఉండేది, చాలా చిన్నగా, జస్ట్ ఆ బస్ స్టాండ్ ఏరియా తప్ప మిగతా అంతా చిన్న చిన్న పెంకుటిల్లే. సో అలాంటిది ఇవాళ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే అది విమానాశ్రయం కారణంగానే. సేమ్ టైం ఇప్పుడు మహేశ్వరంకు ఉత్తర భాగాన ఔటర్ రింగ్ రోడ్డుకు అవుట్ సైడ్ వస్తున్న ఈ రైల్వే హై స్పీడ్ రైల్వే టెర్మినల్ వల్ల కూడా ఆ సరౌండింగ్ ఏరియా అలాంటి అద్భుతమైన ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. తర్వాత మహేశ్వరంకు ఉన్న ఇంకొక బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మహేశ్వరం టౌన్ పక్కనే ఈఎంసీ ఉంది, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20 కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. దాదాపు 15-16 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా కొన్ని కంపెనీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ అండర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ జిందాల్ స్టీల్ వాళ్ళు అమెరికన్ టెక్నాలజీతో డ్రోన్స్, వర్టికల్గా ఎగిరే డ్రోన్స్ తయారు చేస్తున్నారు ఫర్ ఇండియన్ ఆర్మీ కోసం. సో ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు రైల్వే టెర్మినల్ కారణంగా మహేశ్వరం అనేది అంత ఇంపార్టెన్స్ క్రియేట్ అయింది.
అలాంటి మహేశ్వరంకు దగ్గరలో ఉన్న ఒక వెంచర్ని పరిచయం చేసేందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. కలర్ చూపిస్తాను, డ్రైవ్ చేస్తూ చూపిస్తాను. ప్రస్తుతం నేను ఉన్నది ఏంటంటే తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దాటి ఒక 1 కిలోమీటర్ పైగా వచ్చాను. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళి రైట్ మహేశ్వరం గేట్ వైపు వెళ్తాం. అక్కడ నుంచి మహేశ్వరం వరకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. మహేశ్వరం టౌన్ దాటుతూనే ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకు ఈఎంసీ వస్తుంది. ఈఎంసీ అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. నేను ఇందాక చెప్పాను కదా, దాదాపు 20 కంపెనీలు దాంట్లో ఆపరేషనల్గా ఉన్నాయి. తర్వాత కొన్ని కంపెనీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు కళ్ళారా చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో ఏంటంటే క్లియర్ కట్గా చెప్పాలంటే కొద్దిగా మీకు ఇది పెరగవచ్చు, ఎందుకంటే నేను ఆ మహేశ్వరం ఇంపార్టెన్స్ చెప్పడానికనే చాలా కసరత్తు చేశాను. కాబట్టి కొద్దిగా వీడియో లెంత్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఇది 5.5 నిమిషాలు దాటుతుంది. ఈ ప్లేస్ ఏంటంటే ఇది రామ్కీ వైపు వెళ్ళే ప్లేస్. ఇది రామ్కీ ఎట్లా డెవలప్ అయింది అనేది చాలా మందికి తెలుసు. శ్రీశైలం హైవేలో ఈ ఈసిటీ 1 రావడం, ఆ తర్వాత ఈ రామ్కీలో మంచి విల్లా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు రావడం, తర్వాత అపార్ట్మెంట్స్ రావడం, ఒక మంచి ఏరియాగా డెవలప్ అయింది. కాకపోతే దానికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆ తర్వాత దానికి ఎక్స్పాన్షన్కు స్కోప్ లేదు. ఎందుకంటే అటుపక్క రిజర్వ్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఏరియా ఉండడం అనేది ఒక మైనస్ పాయింట్. బట్ ఎంత ఎక్స్పాండ్ అవ్వాలో అంత ఎక్స్పాండ్ అయింది. ఈవెన్ భూముల రేట్లు కూడా అదే రకంగా పెరిగిన పరిస్థితి మనకు ఇక్కడ తుక్కుగూడ సరౌండింగ్ ఏరియాలో. తర్వాత కొంతమంది తుక్కుగూడ దగ్గర కావాలని కూడా మనల్ని అడుగుతుంటారు. నిజానికి తుక్కుగూడ ఏరియా అనేది ఒక గ్రోత్ కారిడార్. ఒకవైపు అంటే మనం టువర్డ్స్ శ్రీశైలం వెళుతుంటే లెఫ్ట్ సైడ్ గ్రోత్ కారిడార్, సో అక్కడ రెసిడెన్షియల్ ఉండదు. రైట్ సైడ్ కొంత రెసిడెన్షియల్ ఉంటుంది, మళ్ళీ కొంత అగ్రికల్చర్ ల్యాండ్ అట్లా ఉంది. తుక్కుగూడ కంటే కూడా మహేశ్వరం ఇంపార్టెన్స్ ఎక్కువ. మనకు రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా కావచ్చు, అవకాశాల పరంగా కావచ్చు చూస్తూ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటాం. రైట్ టర్న్ తీసుకున్న తర్వాత నేను వీడియో పాజ్ చేస్తాను. మళ్ళీ మహేశ్వరం టౌన్కి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే అంత ల్యాగ్ అనేది కూడా మీకు కూడా బోర్ కొడుతుంది. ఇది మహేశ్వరం గేట్. మనం ఇప్పుడు శ్రీశైలం రోడ్డు నుంచి రైట్ టర్న్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి 2 కిలోమీటర్స్ రాగానే మనకు ఈ మహేశ్వరం గేట్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు చూడండి, అక్కడ రోడ్డు పక్కన పాంప్లెట్స్ పంచుతున్నారు. ఎంత కష్టపడుతున్నారు పాపం. రియల్ ఎస్టేట్లో చాలా ఈజీ మనీ ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ ఆ ఈజీ మనీ వెనక ఎంత కష్టం ఉంటుందో చాలామందికి అర్థం కాదు. కొంతమంది అంటే అనొద్దు, కానీ కొంతమంది వాళ్ళ టైంపాస్ కూడా వచ్చి తిరిగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళను టెస్ట్ చేస్తుంటారు. అఫ్కోర్స్ నేను కూడా అలాంటి టైంపాస్ ఫెలోస్ని ఫేస్ చేస్తున్నాను అనుకోండి. అందరూ కాదు, కొందరు జెన్యున్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు అంటే వాళ్ళు మొన్న ఒకతను చెప్తున్నాడు, అతని ఓల్డ్ ప్లాట్ చూసుకోవడానికి నేను కొత్త ప్లాట్ తీసుకుంటానని చెప్పి మళ్ళీ ఆ ఏజెంట్ని నమ్మించి వెహికల్ హైర్ చేయించుకొని ఆ పాత ప్లాట్ చూసి కొత్త ప్లాట్ చూసుకొని వెళ్ళిపోయి మేము మా ప్లాట్ చూసుకోవడానికి వచ్చామని చెప్పారట. పాపం అదే ఓపెన్గా చెప్పొచ్చు కదా, మీరు గతంలో ఇప్పించిన ప్లాట్ ఒకసారి చూసుకుంటాం లేదంటే వెహికల్ అరేంజ్ చేస్తారు కదా. ఎందుకంత కన్నింగ్ చేస్తూ అర్థం కాదు. నేను పాజ్ చేసి మళ్ళీ మహేశ్వరం దగ్గర స్టార్ట్ చేస్తాను. ఎస్, ఇప్పుడు మనము మహేశ్వరం టౌన్కి వచ్చాము. రైట్ సైడ్ మహేశ్వరం పోలీస్ స్టేషన్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్. నేను ఇక్కడ ఒక చిన్న విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది రేపు గవర్నమెంట్ మారితే, ముఖ్యమంత్రి మారితే ఏమవుతుంది అని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తీసుకున్న దానికి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్కు సంబంధించి, ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన 13-14 వేల ఎకరాలకు సంబంధించి ఒక గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పెట్టారు. అంటే ఒక పోలీస్ స్టేషన్ పెట్టారు కేసీఆర్ గారు 2022లో. దాన్ని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా పోలీస్ కమిషనరేట్ స్థాయికి తీసుకెళ్లారు. అంటే వెనక్కి వెళ్ళడం కాకుండా 10 అడుగులు ముందుకేశారు. సో రేపు గవర్నమెంట్ మారితే కూడా అలాంటిదే ఉంటుంది. అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ ఫార్మాసిటీ భూ సేకరణకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆ లోకల్లో ఉన్న వంశీచంద్ర రెడ్డి గారు వాళ్ళు కూడా అక్కడ యాజిటేషన్ చేశారు. మేము వస్తే భూములు వెనక్కి ఇప్పించేస్తాం రైతులకు అని కూడా చెప్పారు. కానీ ఏమైంది, ఇప్పుడు ముందుకే వెళ్ళారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న నాయకులు కూడా ఏమన్నా మాట్లాడవచ్చు అపోజిషన్ లీడర్గా, కానీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ ముందుకు వెళ్తారు తప్ప వెనక్కి రాదు. దానికి ఏమవుతుంది అని కొంతమంది మాట్లాడుతుంటారు. కాబట్టి అలాంటి వారి కోసం క్లారిఫికేషన్ కోసం ఇది చెప్తున్నాను. ప్రస్తుతం నేను ఐఎమ్ క్రాసింగ్ మహేశ్వరం టౌన్ దాటుతూనే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లోనే మనకు లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ ఇంపార్టెన్స్ ఏంటంటే
మనం ఇది మన్సాన్పల్లి వైపు వెళ్ళే రోడ్ ఇది. దీనికి నార్త్ సైడ్ ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నేను చెప్తున్న హై స్పీడ్ రైల్ టెర్మినల్కు సంబంధించిన ప్రభుత్వం సజెస్ట్ చేసిన భూముల్లో, అంటే 2 భూములు సజెస్ట్ చేశారు. దాంట్లో ఒక భూమి ఇక్కడ ఉంటుంది, ఇంకొక భూమి అక్కడి నుంచి కూడా కొద్ది దూరం ఉంటుంది, అంటే అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఈ హై స్పీడ్ రైల్వే టెర్మినల్ నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పదు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నుంచి పూణే వైపు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చాలా చాలా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఆ అలైన్మెంట్ కోసం దృష్టిలో పెట్టుకొని అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడే హై స్పీడ్ రైల్ టెర్మినల్కి ఇస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం 2 భూములు సజెస్ట్ చేసింది. ఒక అవుట్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్ 800 ఎకరాలు, ఇన్సైడ్ 650 ఎకరాలు సజెస్ట్ చేసింది. దాంట్లో అవుట్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్ ఉన్నదే చూస్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను, చెప్పలేము. సో అది చూస్ చేసుకుంటే మాత్రం చాలా దగ్గరలో వస్తుంది అది. ఇది ఈఎంసి మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మహేశ్వరం టీజీఐఐసి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈసీటీ 2. ఇది ఈసీటీ 1 మనకు తొక్కుగూడ ఎగ్జిట్ దగ్గరే ఉంటుంది, ఈసీటీ 2, కానీ దీనికి పేరు మాత్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 20 సంస్థలు 15-16 వేల మంది ఎంప్లాయీస్తో నడుస్తుంది. ఇది మార్నింగ్ 8:30-9 ఆ టైంలో వస్తే ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ టైంలో లాగిన్ అవుతూ ఉంటారు కదా, ఎంట్రెంట్ అవుతుంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను కొద్దిగా స్లో చేసి మీకు రైట్ సైడ్ చూపిస్తాను. ఇది రైట్ సైడ్ ఉన్నది విప్రో సెజ్. రైట్ సైడ్ ఆ బ్రిక్ కలర్ కనిపిస్తుంది కదా, విప్రో సెజ్. ఇది దీంట్లో అతిపెద్ద సంస్థ. ఇక్కడ నుంచి మీకు బోర్డు క్లియర్గా కనిపిస్తుంది, జస్ట్ ఒక్కసారి చూపిస్తాను. వెనకాల వెహికల్ వస్తుంది. సో ఇది విప్రో బోర్డు కనిపించింది కదా, రైట్. ఇక్కడ దీని అపోజిట్, విప్రో అపోజిట్ ఉన్నది మలబార్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది మొన్న ఆగస్టు నుంచి పనిచేయడం స్టార్ట్ చేసింది. బోర్డు కనిపించింది అనుకుంటాను. మలబార్ నేషనల్ సేఫ్టీ డే అని మలబార్ వాళ్ళది. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 3,000 మంది పనిచేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇది హైదరాబాద్ నుంచి ఈ వెహికల్స్లో తీసుకొస్తారు ఎంప్లాయీస్ని. తర్వాత ఇదే సంస్థకు, మలబార్ సంస్థకే డైమండ్ కట్ సెంటర్ కూడా ల్యాండ్ అలొకేట్ చేశారు. ముందు దాని కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. దాదాపు 20 సంస్థల ఆపరేషనల్ ఉన్నాయి దీంట్లో. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కొన్ని కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. రైట్ సైడ్ ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇక్కడ ఈ క్లస్టర్ ఏర్పాటు చేసింది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. దీని మధ్యలో ఒక లేక్ ఉంటుంది. లేక్లో భారీ శివుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటాను. కొద్దిగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంటుంది. మొబైల్లో వీడియో చూస్తున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, కానీ టీవీలో చూస్తున్న వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది మనం చెరువు చుట్టూ తిరిగి వెళ్తాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నది సిగ్నీ అనే సంస్థ. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీస్ తయారు చేస్తారని చెప్తున్నారు. దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2,000 ఎంప్లాయీస్ ఉన్నారంట ఆ బిల్డింగ్. మనం చెరువు చుట్టూ తిరిగి వెళ్తున్నాము. లాంగ్లో కనిపిస్తుంది ఒకటి భారీ గోడౌన్. అది లాస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ ఈఎంసీ అనమాట. దానికి ఆనుకునే కాంపౌండ్ వాల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్. అక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ గేట్ కూడా ఉంటుంది, ఆర్చ్. ఇప్పుడు మనం ఇంటిలో చూసాం కదా, ఇంటిలో చూసిన ఆర్చ్ లాంటిది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కడుతున్నారు. సో అక్కడ చిన్న బోర్డు కనిపిస్తుంది, అది నేను ఇప్పుడు చూపించబోయే లేఅవుట్. ఇక్కడ ఈ జిందాల్ స్టీల్స్ సంబంధించిన అది చూపించి అక్కడ నేను మళ్ళీ పాస్ చేస్తాను. అక్కడ నుంచి కొద్దిగా రోడ్డు చిన్నగా ఉంటుంది. మళ్ళీ సైట్ దగ్గర నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తాను సైట్ చూపించడానికి. ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి మలబార్ వాళ్ళకి ఇచ్చిన డైమండ్ కట్ సెంటర్. లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్
యుఏవి లిమిటెడ్. జేఎస్డబ్ల్యూ అంటేనేమో జిందాల్ స్టీల్ వాళ్ళది, ఇండియన్ కంపెనీ. యుఏవి అనేది ఏమో అమెరికన్ సంస్థ ఏదైతే టెక్నాలజీ ఇస్తుందో. ఇది 16 ఎకరాలలో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 3 months బ్యాక్ స్టార్ట్ అయింది. చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఎక్విప్మెంట్. 16 ఎకరాల్లో చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది. జిందాల్ స్టీల్స్. సో ఇదేంటంటే అమెరికన్ కంపెనీ ఇవ్వబోతున్న టెక్నికల్ సపోర్ట్తో జిందాల్ స్టీల్ వాళ్ళు ఇక్కడ వర్టికల్గా ఎగిరే డ్రోన్స్ తయారు చేయబోతున్నారు. అది కూడా ఇండియన్ ఆర్మీ కోసం. సో పర్పస్ అర్థం చేసుకోవచ్చు, మనకు నిఘా పర్పస్లో ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్నది దీన్ని ఆనుకొని ఉన్న ఒక తాండా. కోర్స్ ఇప్పుడు మనం తాండా అనలేము, ఎందుకంటే ఒకప్పుడు అన్ని చిన్న చిన్న ఇళ్ళు, కానీ ఇప్పుడు తాండా అనేది చూడండి G+3-4 వరకు కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో భూముల వాల్యూ పెరిగిన తర్వాత ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకొక కన్స్ట్రక్షన్లో నడుస్తుంది ఇంకొక సంస్థ. సో ఇప్పుడు మనం ఇది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ బ్యాక్ సైడ్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి జస్ట్ రైట్ సైడ్ ఒక 100 meters దూరం నుంచి నక్షా రోడ్డు ఉంది, పాత రోడ్డు. ఆ రోడ్డు ఆ వెంచర్ ముందు ఉన్న ఒక నక్షా రోడ్డుకు కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నేను చూపించబోయే వెంచర్ జస్ట్ 1 kilometer ఉంటుంది. కానీ మనం ఆ రోడ్డు లేదు కాబట్టి ఇంకో రోడ్లో పెడతాం, కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది. అందుకే బోర్ కొట్టకుండా నేను పాజ్ చేస్తున్నాను వీడియోని. ఎస్, సైట్ దగ్గరికి చేరాము. ఇది ప్రపోజ్డ్ 100 feet రోడ్డు. మీకు ఆ సెట్ బ్యాక్ చూస్తే అర్థమవుతుంది. బట్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ మాత్రం 60 feet రోడ్డుగానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక మట్టి రోడ్డు ఉంటుంది, అది నక్షా రోడ్డు. ఇందాక చూపించాను కదా బ్యాక్ సైడ్, ఈఎంసీ బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ దగ్గర ఏదైతే ఆర్చ్ రాబోతుందో అక్కడ నుంచి ఇది 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మహేశ్వరం ఈఎంసీకి జస్ట్ 1 kilometer దూరంలో ఉన్న వెంచర్, హెచ్ఎండిఏ వెంచరు. రెరా సర్టిఫైడ్ అండ్ ఫుల్లీ డెవలప్డ్. ఈవెన్ మార్ట్గేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ అయినాయి. ఓకే, చూస్తున్నాం మనం ఎంట్రన్స్లోంచి. ఇది సిమెంట్ రోడ్డు, దాని మీద ప్లాట్ నెంబర్లతో సహా క్లియర్గా వేశారు. ఫుట్పాత్ కూడా ఫుల్గా స్లాబ్ సాబాస్రాలతో వేశారు, మంచి స్టోన్స్తో. తర్వాత స్ట్రీట్ లైటింగ్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇక్కడ యూటిలిటీ ఏరియా, ట్రాన్స్ఫార్మరు, పవర్ వర్క్ సంబంధించి సంపు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది 6.5 ఎకరాలలో చేసిన వెంచరు. ఆల్మోస్ట్ ఒక 10-12 plots మాత్రమే మిగిలినాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది పార్క్, ఎల్ షేప్లో ఉంటుంది. పార్క్ కూడా మంచి డెవలప్డ్, ఫుల్గా ఎంత నీట్గా చేశారు చూడండి. ఒకసారి చూడండి పార్క్. ఐ ఫీస్ట్ అంటారు కదా, అంత బాగుంటుంది చూడండి. మీకు ఇటువైపు అటువైపు గేటు, ప్లాంటేషన్ అంటే మధ్యలో గ్రీనరీ, వాకింగ్ కోసం పాత్. కనిపిస్తున్నది అక్కడ ఎంట్రీ, అటు నుంచి ఎంట్రన్స్. అక్కడ నుంచి మళ్ళీ ఎల్ షేప్లో మనకు 6.5 acres మనకు మళ్ళీ ఎక్స్టెన్షన్ అప్లై చేశాము హెచ్ఎండిఏకి, ఇంకా రాలేదు. సేమ్ దీంట్లో ఎన్ని ప్లాట్స్ వచ్చాయో దాంట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇవి 2 ప్లాట్లలో ఇక్కడ క్లబ్ హౌస్ కోసం స్పేస్ వదిలిపెట్టాము. తర్వాత అక్కడ కామన్ యూటిలిటీ ఏరియా కింద పెట్టామంటే ఏదన్నా ఫంక్షన్స్ వీటికి దీంట్లో తీసుకున్న వాళ్ళకు ఉపయోగపడే రకంగా దాన్ని ఓపెన్ స్పేస్ వదిలిపెట్టాము. ఆ కనిపిస్తున్నది దూద్గూడ అని చెప్పి విలేజ్. అంటే విలేజ్కి జస్ట్ ఒక 200-300 meters దూరంలో ఉంటుంది. ఇది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే దీంట్లో ఒక 3 ప్లాట్లు తీసుకున్న వాళ్ళు ఈ విప్రో సెజ్ ఇందాక చూపించాను కదా, ఆ విప్రో సెజ్లో ఎంప్లాయీస్ ఒక 3 ప్లాట్లు తీసుకున్నారు. దీంట్లో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ అన్నమాట. ఇది మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఎంట్రన్స్. అంటే మనం ఒక గేట్లోంచి ఎంటర్ అయ్యాం, అది కనిపిస్తున్నది అక్కడ రెండో గేటు. కాకపోతే మధ్యలో పైప్ లైన్ ఉంది కాబట్టి వాటర్ సప్లై కోసం పైప్ లైన్ పెట్టారు, అందుకోసం నేను మళ్ళీ రివర్స్ తీసుకుంటున్నాను. కొన్ని ప్లాట్లే ఉన్నాయి, మంచి డెవలప్డ్ ఏరియా, ఫ్యూచర్ సిటీకి గేట్వే లాంటి ఏరియా ఇది. తర్వాత హై స్పీడ్ రైల్ టెర్మినల్కు దగ్గరలో, తర్వాత ఈఎంసీకి దగ్గరలో,
అంటే గ్రోత్ కళ్ళారా కనిపిస్తున్న ఏరియా ఇది. అంటే మనం ఏమనుకుంటాం అంటే గ్రోత్ ఫ్యూచరిస్టిక్గా చూసేవాళ్ళు కొంతమంది, తర్వాత కొంతమంది కళ్ళారా కనిపిస్తే కానీ నమ్మని వాళ్ళు కొంతమంది. అలాంటి వారికి మనకు గ్రోత్ ఆల్రెడీ కనిపిస్తున్న సరౌండింగ్ ఏరియాస్ ఇది ఇన్వెస్ట్మెంట్ చాలా సూటబుల్గా ఉంటుంది. అది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.